తెలంగాణలోకి చాలా ఇష్టమైంది సర్వపిండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ బియ్యం పిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, నువ్వులు, జీలకర్ర వేసుకోవాలి. కావాల్సి నానబెట్టిన శనగపప్పు ఇంకా పల్లీలు కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా చేసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఉండే సిల్వర్ బగోనా కానీ చపాతీ చేసుకునే పెన్నం కానీ తీసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టే ఆయిల్ మంచిగా మొత్తం అప్లై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ వేసుకొని అలానే కాలనివ్వాలి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొంతమంది దోసకాయ వేసుకొని దోసకాయ సర్వపిండి చేసుకుంటారు, కొంతమంది టమాటాలు వేసుకుంటారు. అది మన ఇష్టం ఉంటుందండి. మా తెలంగాణలో అయితే ఈ సర్వపిండి అంటే ఏదో వంటకం కాదండి, ఎమోషన్ ఇది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం స్పెషల్ చేయాలి బిడ్డ అంటే నేనైతే సర్వపిండే చేయమంట. చెప్పినా కదా ఇప్పుడే, సర్వపిండి అంటే వంట కాదని, ఎమోషన్ అని. ఈ